వెల్కమ్ టు అవర్ ఛానల్. చక్రి భార్యగా బాధ్యత తీసుకుని కులదైవం పూజ జరిపించిన మహా గాయత్రి విషయంలో గుండె పగిలే నిజం తెలుసుకున్న తాయారు. అసలు ఇదంతా ఎలా జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అప్పుడే వీడియోలో ఏం జరుగుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అలాగే అందమైన డిజైన్ గాజులు వీడియో చూపిస్తూ సీరియల్లో ఏం జరిగిందో చెప్పబోతున్నాను. ఇక వీడియోలోకి వెళితే గనక చక్రి అయితే మాధవని వెతికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అసలు అన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడో అర్థం కావట్లేదు. అసలు ఎందుకు ఇంత తప్పు చేశామన్నయ్య? మమ్మల్ని వదిలేసి నువ్వు వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరో ఏదో చెప్పారని నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోతే మేమెలా ఉంటామనుకుంటున్నావు అని చెప్పి తనలో తానే మాట్లాడుకుంటూ ఎక్కడున్నాడో ఏంటో అని వెతకడానికి ఇంకా చాలా ప్రయత్నాలు చేస్తాడు. అందరినీ అడుగుతూ ఉంటాడు. ఇక అందరినీ అడిగినా ఎవరిని అడిగినా మాకు తెలియదు అని చెప్పి అంటూ ఉంటే ఇక సడన్గా స్ట్రైక్ అవుతుంది చక్రికి. అవును నిజమే కదా, ఒకసారి మనీషా వాళ్ళ ఇంట్లో మా అన్నయ్య గురించి వెతికితే ఖచ్చితంగా ఏమైనా క్లూ ఉంటుంది. కనీసం మనీషాకి ఏమైనా చెప్పి ఉండుండొచ్చు. ఎందుకంటే అన్నయ్య ఆ అమ్మాయి విషయంలో చాలా లాయల్గా ఉన్నాడు కదా అని చెప్పేసి ఇంకా తనలో తానే అనుకొని వెంటనే మనీషా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని మనీషా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ మాధవ ఉంటాడు. మాధవని చూసి ఒక్కసారిగా ఇంకా చక్రి ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. అన్నయ్య నువ్వు ఇక్కడున్నావా? నీ కోసం నేను ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? అసలు నువ్వు ఎందుకన్నయ్య ఇంటి నుంచి వచ్చేసావని చెప్పి వెళ్ళి చక్రి హగ్ చేసుకుంటాడు మాధవని. హగ్ చేసుకొని ఎందుకన్నయ్య నువ్వు మమ్మల్ని ఇలా వదిలిపెట్టి వచ్చేసావు? నువ్వు ఆ ఇంట్లో లేకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుందో నీకు కూడా తెలుసు కదా. నువ్వు ఎందుకు ఇంత దారుణమైన పద్ధతిలో ఇచ్చేసావు? అసలు నువ్వు ఎందుకు ఇదంతా చేసావు అన్నయ్య అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇంకా చక్రి అయితే ఎవరో ఏదో చెప్పి నువ్వు ఆ మాటలు నమ్మి మమ్మల్ని ఇంట్లో నుంచి వదిలేసి వస్తావా అని చెప్పి అంటే ఇంకా ఆ మాటకి చక్రి ఏమో మాధవ ఏమో ఏంట్రా నువ్వు అలా మాట్లాడుతున్నావు, నేనేమన్నా కావాలని వచ్చేసానా ఏంటి? నువ్వు ఆ ఇంట్లో నేను కానీ ఆ ఇంట్లో మీతో పాటే ఉంటే మీకే నష్టం అని, మీకే అనర్థం అని, మీ జీవితాలకి ప్రమాదం అని చెప్పేసి పూజారి గారు చెప్పారు కదా, పంతులు గారు, అందుకనే నేను వచ్చేసాను అంతే తప్ప ఇంకేం లేదురా. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోకు అని చెప్పి అంటే నేను నిన్నెందుకు తప్పుగా అర్థం చేసుకుంటానన్నయ్య? నువ్వు లేకుండా మేము మాత్రం ఆ ఇంట్లో ఎలా ఉంటాం చెప్పు? నువ్వు వెంటనే ఇంటికి బయలుదేరు అంటే వద్దురా చక్రి, నేను వస్తే చాలా సమస్యలు ఇదవుతాయి అని చెప్పేసి ఇంకా అలా అంటాడు. అనేసరికి ఇంకా అప్పుడు అవును నువ్వు ఏమన్నా అనుకో, నువ్వు మాత్రం ఇప్పుడు ఇంటికి రా అని చెప్పేసి గట్టిగా అడుగుతాడు. సరే అని చెప్పి వస్తాను, నీకోసం కాకపోయినా ఇంకా మిగతా వాళ్ళందరి కోసమన్నా వస్తాను అని చెప్పేసి ఇంకా ఏదో రకంగా చెప్పి ఇంటికి తీసుకెళ్తాడు మాధవన్. అయితే మనీషాకి చాలా థ్యాంక్స్ చెప్తాడు చక్రి. నిజంగా మీ రుణం ఎప్పటికీ తీర్చగలేనండి, మీ వల్ల మా అన్నయ్య ఇక్కడున్నాడు, అది చాలు నాకు అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ. ఇక తమ్ముళ్ళందరూ వచ్చేసి ఎందుకు అలా చేసావు, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి అది ఇది అని చెప్పేసి బాధపడతారు. అలాగే మహా కూడా బాధపడుతూ ఉంటుంది. ఏంటి పెద్ద నువ్వు ఇంత పని చేస్తావని అస్సలు అనుకోలేదు, అసలు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి, నేను అసలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను ఈ విషయాన్ని అని చెప్పేసి మరి ఇంకా నువ్వు ఎప్పటికీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు అని చెప్పేసి మాట తీసుకుంటుంది. ఇంకా అప్పుడు సరే నేను ఎక్కడికి వెళ్ళనులే మహాలక్ష్మి, మీరు అలా ఇదవద్దు అని చెప్పేసి అంటాడు ఇంకా పెద్ద అయితే. ఇక ఆ తర్వాత అప్పుడే ఇంకా నారాయణ ఏమో ఎమోషనల్ అవుతూ అందుకనేరా అసలు మన కులదైవం పూజ చేసి ఎన్నో సంవత్సరాలు అవుతుంది, అసలు మన కులదైవం పూజ జరిపిస్తే ఖచ్చితంగా ఈ ఇంట్లో అన్ని సమస్యలు సమసిపోతాయి, ఇంట్లో ఎవరికి ఏ సమస్య ఉండదురా, ఈ ఇంట్లో ఆడదిక్కు లేదు కారణంగా ఇన్నాళ్ళు కూడా అమ్మవారి పూజకి మనం దూరం అయ్యాము, అందుకే కులదైవం పూజ చేపిస్తే అంత మంచి జరుగుతుంది అని చెప్పేసి అంటాడు ఇంకా నారాయణ. అప్పుడు మహాలక్ష్మి అంటది, ఎందుకు మావయ్య ఈ మాట ఇప్పటి వరకు చెప్పలేదు, ఇంకా ఏం ఆలోచించకండి, రేపొద్దున్నే వెళ్దాము గుడికి, రేపే వెళ్ళి పూజకి సంబంధించిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను, రేపు కులదైవం పూజ జరిపిస్తే ఇంట్లో వాళ్ళందరికీ మంచి జరుగుతుంది అంటున్నారు కదా, ఖచ్చితంగా వెళ్దాం అని అంటే చక్రి కేశవ ఏమో అమ్మవారు అలా జరిపిస్తేనే జీవితం బాగుంటుందా ఏంటి అని కొంచెం వితండవాదం చేస్తుంటే ఇంక నోరు మూస్తారా మీ ఇద్దరు, అసలు మీ ఇద్దరు వల్లే పెద్ద ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది
అని చెప్పేసి తిట్టిద్ది మహాలక్ష్మి. ఇక అప్పుడు చక్రి ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు. ఏంటి ఎందుకు అలా అంటున్నావు మహాలక్ష్మి అని చెప్పేసి ఇంక మాధవ అంటే, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో పెద్ది, వాళ్ళ వల్లే కదా నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు, వాళ్ళ జీవితాలకు ఎక్కడ నష్టం జరుగుతుందో, ఎక్కడ వాళ్ళు బాధపడతారో అనే కదా నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు, నాకు తెలియదు అనుకోకు, నేను ఇంకా ఈ విషయంలో ఎవరి మాట వినదలుచుకోలేదు, రేపొద్దున మనం అందరం కూడా అమ్మవారి కులదైవం గుడికి వెళ్దాం అని చెప్పేసి గట్టిగా చెప్పుద్ది మహాలక్ష్మి. సరే అమ్మ, నీ మాట ఎవరు కాదంటారు చెప్పు అని చెప్పి పెద్ది కూడా అంటాడు. సరే రేపొద్దున అందరూ రెడీ అవ్వండి అని చెప్పేసి అన్నది. ఇక ఉదయం అవ్వగానే అందరూ కూడా రెడీ అయిపోయి ఇంకా కులదైవం గుడికి వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ ఇంకా తాయారు గాయత్రి ఉంటారు. తాయారు గాయత్రి వీళ్ళని చూసి షాక్ అయ్యిద్ది. ఇదేంటి వీళ్ళు ఇక్కడికి వచ్చారు అంటే మన మీద గొడవ పెట్టుకోవడానికే వచ్చారా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది తాయారు. ఇక అప్పుడు గాయత్రి ఏమో వాళ్ళని పలకరిస్తుంది. మామ నువ్వా, ఎలా ఉన్నావు, ఎప్పుడొచ్చావు, బాబా ఎప్పుడొచ్చావు అని చెప్పేసి పలకరిస్తుంది. చక్రి ఏమో బాగానే ఉన్నాము, మీరు ఎలా ఉన్నారని అడుగుతాడు. ఇక అప్పుడు ఇంకా చాలేవే వాళ్ళతో మాట్లాడి, అయినా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మేము ఉన్నామని తెలుసుకుని వచ్చారా లేదా గొడవ పెట్టుకోవడానికి వచ్చారా అని చెప్పేసి ఇంకా తయారైతే మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడేసరికి అయ్యయ్యో మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి, అసలు మీరున్నారన్న విషయం కూడా మాకు తెలీదు, మా ఇంట్లో చిన్న చిన్న సమస్యలు రావడం వల్ల కులదైవం పూజ జరిపించి చాలా సంవత్సరాలు అయిందని నారాయణ అన్నాడు, అందుకే ఈ రోజున పూజ జరిపిస్తే మంచి జరుగుతుంది అని, ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పోతాయన్న ఉద్దేశంతోనే మేము ఇక్కడికి వచ్చాము, అంతే తప్ప వేరే ఇంకే ఉద్దేశం లేదు, అసలు మీరు ఇక్కడ ఉన్నారన్న విషయం కూడా మాకు తెలీదు అని చెప్పి మహాలక్ష్మి అంటది. ఇక అప్పుడు తాయారేమో మీరు చెప్పేవన్నీ మేము నమ్ముతూ కూర్చుంటాం, అదే కదా మాకొచ్చింది అని చెప్పి వెటకారంగా మాట్లాడుతూ ఉండేసరికి గాయత్రి తిట్టిద్ది. ఇక చాలే ఆపమ్మా, నువ్వు నోటుకొచ్చినట్లు ఎందుకు వాళ్ళని మాటలు అంటున్నావు, అరే కులదైవం మనకి మాత్రమేనా, మావయ్య వాళ్ళకి కాదా, వాళ్ళు కూడా ఇంట్లో పూజ జరిపించుకోవడం గురించే వచ్చామని చెప్తున్నారు కదా, నువ్వు మాత్రమే జరిపించుకోవడానికి వస్తావా ఏంటి, ఇక భక్తులు ఎవరు ఉండరా అని చెప్పేసి ఇంకా గాయత్రి తిట్టిద్ది తాయారుని. నువ్వు నన్ను ఇలాగే అంటూ ఉండు వాళ్ళ ముందు, అప్పుడు వాళ్ళకి ఒక లెక్క కూడా ఉండను నేను అని చెప్పేసి తాయారు తిట్టిద్ది రివర్స్లో మళ్ళీ గాయత్రిని. ఇక అప్పుడు గాయత్రి వాళ్ళ భర్త కూడా మాధవతో మాట్లాడుతూ ఉంటాడు. అలా మంచి చెడు మాట్లాడుతూ ఉంటే ఇంకప్పుడు ఇక తాయారు అదంతా చూసిద్ది. చిచ్చి, లేనిపోని బంధుత్వాలు మళ్ళీ క్రియేట్ అయ్యేలా ఉన్నాయి, ఇదే గనక కొనసాగితే ఖచ్చితంగా నాకు ఆ ఇంటి మీద ఇంకెలాంటి హక్కు ఉండదు, కాబట్టి ఇప్పుడే ఈ విషయం ఎవరు చెప్పారో ఏంటో తేల్చేస్తాను అని చెప్పేసి ఇంకా వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసిద్ది. ఫోన్ చేసి మేము ఈ రోజున కులదైవం గుడికి వస్తున్నామని నువ్వు ఆ నారాయణ వాళ్ళకి ఏమైనా చెప్పావా అని చెప్పేసి ఇంకా అడుగుతుంది. తయారు అలా అడిగేసరికి అయ్యయ్యో ఏం మాట్లాడుతున్నావమ్మా, నేనెందుకు చెప్తాను, అసలు నాకేం తెలియదు కూడా, మీరు అక్కడికి వెళ్ళారన్న విషయాన్ని నేను ఎవరికీ చెప్పలేదు, నారాయణ వాళ్ళు ఈరోజు ఆ కులదైవం గుడికి వస్తున్నారన్న విషయం కూడా నాకు తెలీదమ్మా అని చెప్పేసి అంటాడు. నిజం చెప్పన్నయ్య, నువ్వు గానీ అబద్ధం చెప్పావని తెలిస్తే నేను చూస్తూ ఊరుకొని చెప్తున్నా అని చెప్పి గట్టిగా అంటది తాయారు. అయ్యో నేనెందుకు చెప్తానమ్మా, నేను చెప్తున్నాను కదా, నేను చెప్పలేదు, నాకు ఏ సంబంధం లేదు, అసలు నువ్వు అలా ఆలోచించకు, నేను అసలు ఆ నారాయణ వాళ్ళకి ఏం చెప్పలేదు అని చెప్పి గట్టిగా అంటాడు. అనేసరికి ఇంకా సరే అయితే నీ మాట నమ్ముతున్నాను, ఏమైనా తేడా వస్తే తెలుసుగా అని చెప్పేసి ఫోన్ పెట్టేది తాయారు. ఇక చాలే వాళ్ళతో మాట్లాడిన మాటలు, పద అని చెప్పేసి యువతలకి లాక్కొచ్చిద్ది ఇంకా తాయారు గాయత్రిని. ఇక ఆ తర్వాత మహాలక్ష్మి ఏమో మీరందరూ పదండి మనం పూజ చేపించుకుందామని చెప్పి కొంచెం ముందుకెళ్ళేసరికి ఇంకా అక్కడ పంతులు గారు ఉంటారు కదా, పంతులు గారు ఇంకా వాళ్ళు తెచ్చిన పూజా సామాగ్రిని తీసుకొని, అమ్మ ఈ కులదైవం పూజ జరిపించుకోవాలి అనుకున్న వాళ్ళు ఆ ఇంటి కోడలు ఉంటుంది కదా, ఆ కోడలే మొదట పూజను మొదలు పెట్టాలి అని చెప్పి అనగానే సరే అని మహాలక్ష్మి ముందుకొచ్చిద్ది. ఇప్పుడు ఏంటి చెప్పండి పంతులు గారు అని అంటే, అమ్మా నేను మరొక్కసారి అడుగుతున్నాను, నువ్వు ఈ కులదైవంకి సంబంధించిన కుటుంబానికి నువ్వు ఇంటి కోడలువే కదా అనగానే అవునండి, ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నారు అనగానే, లేదమ్మా ఈ ఇంటికి సంబంధం లేని వ్యక్తి కానీ మనస్ఫూర్తిగా కూడా ఆలోచించని అమ్మాయి కానీ ఇక ఈ ఇంటికి సంబంధం లేని మనుషులతో ఈ పూజని జరిపించకూడదు తల్లి, అందుకనే అన్నిసార్లు అడుగుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ జాతకం ప్రకారం కొన్ని దోషాలున్నాయి అని అంటున్నారు కదా, అందుకే ఆ దోషాలు పోవాలంటే ఈ ఇంటి కోడలు ఒక ఆడపిల్ల ఖచ్చితంగా ఆ
కులదైవానికి పూజ జరిపిస్తే వాళ్ళ జాతకాల్లో ఉన్నటువంటి ప్రతి దోషము కూడా తొలగిపోతుంది. అంతేకాకుండా మీరు ఏ సంకల్ప బలంతో అయితే ఇక్కడికి వచ్చారో ఆ సంకల్పం నెరవేరుతుంది. వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుంది. సంతానం లేని వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అందుకే నిన్ను ఆ ఇంటి కోడలివే అవునా కాదా అని అన్నిసార్లు అడుగుతున్నాను అని చెప్పేసి పంతులు గారు అంటారు. ఇక ఆ మాటకి మహాలక్ష్మి ఆలోచించుకుంటూ ఉంటుంది మనసులో. ఇప్పుడు నేను ఏమని చెప్పాలి, మనస్ఫూర్తిగా అవుననే చెప్పాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. లేదు, నేను ఈ కుటుంబం కోసం నిలబడాలి, అది నా బాధ్యత కూడా. వీళ్ళందరూ నా కోసం ఎంతగానో కష్టపడ్డారు. అలాంటి మనుషుల కోసం నేను ఆలోచించకపోతే ఎలా? అందుకే ఈ విషయంలో ఇక నేను ఆలోచించదలుచుకోలేదు. నేను చక్రి భార్యగానే ఈ పూజని జరిపించాలి. నేను విడాకులు తీసుకునే ప్రయత్నాన్ని మానేస్తున్నాను అని చెప్పేసి భగవంతుడి ముందు ఇంకా దండం పెట్టుకుంటుంది. స్వామి, నన్ను క్షమించు. ఇన్నాళ్ళు కూడా చక్రికి భార్యగా కాకుండా నేను దూరం అయిపోదామని అనుకున్నాను. ఎందుకంటే ఇది నా ప్రమేయం లేకుండా జరిగిన పెళ్ళి. కానీ ఇప్పుడు ఈ కుటుంబాన్ని నిలబెట్టడం కోసం, ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండడం కోసం నేను చక్రి భార్యగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. నేను ఈ నారాయణ కుటుంబం కోడలిగా నేను ఈ పూజని జరిపిస్తున్నాను. మీ కులదైవం సాక్షిగా వీళ్ళందరి జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు జరిగి ఈ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండేలాగా ఆశీర్వదించు తండ్రి అని చెప్పేసి ఇంకా అలా దండం పెట్టుకుంటుంది. ఇంకా మహా అయితే ఇక ఆ మాటకి ఇంకా చక్రి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. పక్కనే ఉంటాడు కదా. ఇక ఆ మాటలన్నీ ఇంకా తనలో తను చెప్పుకుంటా ఉన్నా కూడా చక్రికి ఇంకా అర్థమయ్యి ఎంతో హ్యాపీగా ఉంటాడు. ఇక ఆ విధంగా పూజ అయితే జరిపించండి పంతులు గారు, నేను ఈ ఇంటి కోడల్ని అని చెప్పి చక్రి భార్యని అని చెప్పి అనగానే ఇక అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఆ తర్వాత పూజ జరుగుతూ ఉంటుంది. పూజ జరుగుతూ ఉంటే మరోపక్క గాయత్రి ఇంకా తన భర్త మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ పక్కన ఎవరు ఉండకపోయేసరికి గాయత్రిని చెంప మీద లాగి పెట్టి కొడతాడు తన భర్త. ఇక ఒక్కసారిగా గాయత్రి షాక్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత ఇదంతా కూడా కొంచెం దూరం నుంచి తయారు చూస్తుంది. అప్పుడే తయారు వీళ్ళ దగ్గరికి వస్తుంటే ఇంకా చూస్తే ఇదేంటి అల్లుడు గారు గాయత్రిని ఎందుకు కొడుతున్నారు అని చెప్పేసి ఇంకా తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక గాయత్రి ఏమో అసలు నన్ను ఎందుకు కొట్టారండి, ఇప్పుడు నేనేం చేశానని అని చెప్పి అంటే ఇక ఆ మాటకి ఏంటి ఎందుకు కొట్టానా అని చెప్పి మళ్ళీ కొడతాడు. ఏంటి ఎదురు సమాధానం చెప్తున్నావు, అసలు నువ్వు మీ అమ్మ ఏమనుకుంటున్నారు? నా గురించి నీకు తెలుసు కదా, నీ మీద జాలిపడి పోనీలే పాపం అని నేను పెళ్లి చేసుకుంటే ఏంటి ఇందాక వాళ్లతో మాట్లాడుతుంటే ఓవర్ యాక్షన్ చేస్తుంది. అసలు మీ అమ్మకి ఏం చూసుకునే అంత పొగరు? అసలు ఆవిడ ఏమనుకుంటుంది? ₹1 కట్నం ఏమైనా ఇచ్చారా నాకు? లేకపోతే బంగారం ఇంకా బళ్ళు ఏమన్నా పెట్టారా? ఏమీ లేదు కదా. ఏదో సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు మీ మొహాలకి నేను రావడమే ఎక్కువ అనుకుంటే ఇక నన్ను కనీసం మర్యాదగా కూడా బిహేవ్ చేయకుండా వాళ్ళందరి ముందే రా, పో, వెళ్ళు, అవతలకెళ్ళు, యువతలకి రా అని చెప్పి పిచ్చిగా మాట్లాడుతుంది ఏంటి అని చెప్పేసి ఇంకా అలా అంటూ ఉంటాడు. ఇంకా గాయత్రి వాళ్ళ అయినా నిన్ను నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానో నీకు తెలుసు కదా. మా అమ్మ ఎలాగో పనులు చేయలేదు కాబట్టి నిన్ను పెళ్లి చేసుకుంటే కనీసం ఇంట్లో పని మనిషిలా అన్నా బ్రతికుంటావు, ఇంటి పని వంట పని చేసుకుంటావు, ఇంట్లో ఒక పని మనిషిలా ఓ మూల పడుంటావని చేసుకున్నాను. కానీ నువ్వేమో రోజుకి రెచ్చిపోతున్నావు. అయినా నువ్వేదో పెద్ద అందగత్తవి అనుకుంటున్నావేమో, అంత సీన్ లేదు నీ మొహానికి. నువ్వు వేసే వేషాలు, నువ్వు మాట్లాడే మాటలు నాకు తెలియవు అనుకుంటున్నావా? చూడు, నిన్ను మేమెలా చూసుకుంటున్నామనే విషయాలు నువ్వు ఎక్కడైనా చెప్పావో, ఎవరి దగ్గరైనా మాట్లాడావో చూస్తూ ఊరుకోని చెప్తున్నా. ఇంకొకసారి ఇలాంటి బిహేవియర్ కూడా మానే. నువ్వు ఇక నుంచి మీ వాళ్ళు, మా వాళ్ళు, ఇంకా మా వాళ్ళ దగ్గరికి వెళ్తాను, మా ఇంటికి వెళ్తాను అని ఇలాంటివి కానీ అన్నావో నిన్ను మామూలుగా కొట్టను. నువ్వు ఇక నుంచి మీ అమ్మతో కూడా ఎక్కువ మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆవిడ ప్రవర్తన ఏం బాగోలేదు. పిచ్చిగా మాట్లాడుతుంది, పిచ్చిగా ప్రవర్తిస్తుంది. కాబట్టి అలాంటి మనిషితో నువ్వు రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అనేది నాకు ఇష్టం లేదు అని చెప్పి గాయత్రి వాళ్ళ ఆయన అనేసరికి అదేంటండి అలా మాట్లాడుతున్నారు? మా అమ్మతో కూడా మాట్లాడొద్దు అంటే ఎలా చెప్పండి? మా అమ్మే కదా నాకు ఉన్నది అని చెప్పి అంటుంటే ఈ మాటలన్నీ ఇంకా తయారు వింటూ ఇక షాక్ అయిపోతుంది.
ఇక ఆ తర్వాత ఇంకా గాయత్రి ఏమో బతిమలాడుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ప్లీజ్ అండి మీరు అలా మాట్లాడకండి, నాకు ఉన్నది వీళ్లే కదండి అని చెప్పి అంటుంటే మళ్ళీ కొడతాడు. చూడు నువ్వు అక్కడ మేము నిన్ను చిత్రహింసలు పెడుతున్నామని సంగతి నువ్వు ఎవరికైనా చెప్పినా, లేదా ఒక పని మనిషిలాగే నిన్ను చూస్తున్నామన్న విషయాన్ని ఎవరితో చెప్పుకున్నా నేను చూస్తూ ఊరుకోను. ఖచ్చితంగా ఈ విషయంలో అస్సలు ఊరుకోను. నిన్ను నేను ఖచ్చితంగా శిక్షిస్తాను. ఇంకెప్పుడు నీకు కనీసం అన్నం కూడా పెట్టకుండా ఉంటాం అని చెప్పేసి ఇంక అలా అంటూ ఉండేసరికి ఏంటండి ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి గాయత్రి బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు సరే ఇక ఇక్కడ చేసిన సీన్ చాలు, పద ఇంటికి వెళ్దాం అని చెప్పేసి తిడతాడు. తిట్టేసరికి ఇంకా ఆ తయారు ఏమో ఇదంతా చూస్తుంది. మీ అమ్మ వస్తున్నట్టుంది, కళ్ళు తుడుచుకొని చక్కగా ఉండు, నువ్వు ఇక్కడ జరిగింది ఇక్కడే మర్చిపో, ఇంటికి వెళ్దాం పద అని చెప్పేసి ఇంకా లాక్కెళ్ళిపోతాడు. ఇంకా గాయత్రి వాళ్ళ ఆయన అయితే ఇక ఇదంతా చూసిన తాయారు ఏమో ఇంకా అలా షాక్లో ఉండిపోతుంది. ఇక తనలో తానే కుమిలిపోతూ ఉంటుంది. అసలు నేనేం చేశాను? నేను నా కూతురు జీవితం బాగుండాలని, దాని జీవితం దాని సుఖం కోసం నేను ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాను. గాయత్రిని ఇష్టపడ్డాను అని అంటే ఒక్క మాట కూడా ఆలోచించకుండా ముందు వెనుక చూసుకోకుండా వాడికిచ్చి పెళ్లి చేశాను. ఇప్పుడేమో కట్నం గురించి కానుకల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళమ్మ పని చేసుకోలేదని దీన్ని పని మనిషిగా మార్చానని చెప్తున్నాడు. అయ్యో భగవంతుడా, ఏంటి తండ్రి ఇదంతా? నేను చేసిన పాపం నాకే కుట్టిందా? అసలు నేను ఎంత తప్పు చేశాను? ముందు వెనక ఆలోచించకుండా కన్న కూతురి జీవితాన్ని నాశనం చేశానా? అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి? ఇసులే నేను నారాయణ వాళ్ళ కుటుంబంతో పెట్టుకున్న గొడవలే దీనికి కారణమై ఉంటాయి. వాళ్ళ కుటుంబానికి మీద వేసిన నిందలు, ఇంకా వాళ్ళని ఎంతో టార్చర్ చేశాను, ఎంతో బాధ పెట్టాను, ఇవన్నీ నా కూతురికి కొట్టాయా అని చెప్పి ఇంకా తాయారు అయితే తనలో తానే బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేయను? ఇప్పుడు కూతురు జీవితాన్ని వెనక్కి తీసుకురాలేను, అలా అని ఆ ఇంటి నుంచి బయటకు తీసుకురాలేను. ఎందుకంటే ప్రతి ఆడపిల్లకి తన కుటుంబం అనేది ముఖ్యం కదా. అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి? ఇన్నాళ్ళు ఈ ఆస్తి కోసమే కూడా నేను ఎంతో పోరాడాను, ఎంతో పాటుపడ్డాను. ఇప్పుడు ఈ ఆస్తి కూడా నా కూతురికి దక్కకుండా పోతుందా అని చెప్పేసి ఇంకా తనలో తానే బాధపడుతూ ఉంటుంది. ఇక ఈలోపు గాయత్రి వాళ్ళు వస్తారు. అమ్మ మేము వెళ్తున్నామనంటే అదేంటమ్మా ఇంకా పూజ కూడా అవ్వలేదు కదా, అదేంటి అల్లుడు గారు అప్పుడే వెళ్ళిపోతున్నారు అని చెప్పంటే అది అత్తయ్య నాకు అర్జెంటుగా పనుంది అందుకే వెళ్ళిపోవాల్సి వస్తుంది, పద గాయత్రి అని చెప్పి ఇంకా లాక్కెళ్ళిపోతాడు. ఇక దాంతో ఇదంతా నాకు జరగాల్సిందే, నేను చేసిన తప్పులు నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి అని చెప్పేసి ఇంకా గాయత్రి వాళ్ళమ్మ తాయారు అయితే ఇంకా తనలో తానే మదన పడిపోతూ ఉంటుంది. ఇక మరోపక్క ఇక మహాలక్ష్మి అలాగే చక్రి ఇద్దరు కూడా పేట్ల మీద కూర్చొని పూజ చేస్తూ ఉంటారు. చక్రి ఏమో తన మనసులో ఉన్న మాటని చెప్పాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక గాయత్రి ఇంకా చక్రి అలాగే మహాలక్ష్మి ఇద్దరు పూజ చేస్తుంటే పెద్ది అలాగే కేశవ వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నారాయణ కూడా చాలా సంతోషపడతాడు. బాబు ఇప్పుడు ఆ బొట్టు తీసుకొని అమ్మాయి నుదుటను పెట్టు అనగానే ఇంక పెట్టండి అని చెప్పేసి మహాలక్ష్మి అంటది. మహాలక్ష్మి అలా అనగానే ఇంకా చక్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బొట్టు కూడా పెడతాడు. ఇక ఆ తర్వాత ఇంకా మొత్తం అలా పూజ జరిపించిన తర్వాత ఇంకా వెంటనే మీరు సంతోషంగా ఉండాలి అని చెప్పి పంతులు గారు కూడా ఆశీర్వదించేసరికి ఇక ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా మహాలక్ష్మి కూడా చక్రిని చూసి నవ్విద్ది. వీళ్ళిద్దరిని చూసి కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. ఇక నారాయణ మనసులో అనుకుంటాడు, ఇక ఈ కుటుంబానికి మంచి రోజులు వచ్చినట్టున్నాయి, నా కోడలు వల్ల ఈ ఇంటికి ఎంతో సుఖంగా ఇంకా శుభ సంతోషాలు వస్తున్నాయి, ఇదంతా మహాలక్ష్మి వల్లే అని చెప్పేసి ఇంకా నారాయణ కూడా సంతోషిస్తాడు. ఇక ఆ విధంగా ఇంకా పూజ అయితే జరిగిపోతూ ఉంటుంది. ఇక పొదరిల్లు సీరియల్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. మరి తాయారు ఇప్పుడు తన కూతురి జీవితాన్ని సరిదిద్దేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తుంది? ఇక మరి కేశవ అలాగే శైలజల పెళ్లి కూడా జరగడానికి మహాలక్ష్మి చక్రి ఏ విధమైనటువంటి ప్లాన్స్ వేస్తారు? అలాగే మాధవ పెళ్లి జరగడానికి మనీషాతో కలిసి పెళ్లి జరగడానికి మహాలక్ష్మి ఎటువంటి ప్రయత్నాలు చేస్తుంది? ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే పొదరిల్లు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్నీ కూడా టైం టు టైం మీకు రీచ్ అవ్వాలి. ఆ విధంగా రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మా ఈ ఛానల్ని ఇక్కడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే అందరూ వీడియోస్ని చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కాబట్టి మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటేనే
సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ అలాగే అప్డేట్స్ అన్నీ కూడా మీకు టైం టు టైం రీచ్ అవుతాయి. అలాగే మీరు చేసే లైక్ అండ్ షేర్, కామెంట్ ఈ మూడు మాకు ఛానల్కి చాలా ప్లస్గా ఉంటాయి. ముఖ్యంగా మా ఈ ఛానల్కి ఇక ఎంకరేజింగ్గా